प्रेसिडेंट साहब, मैं एक बात बोलता हूँ। मैं गेस्ट के रूप से नहीं आया है, हमारा फैमिली के हिसाब से आया है। నేను చేస్తున్న న్యాయ పోరాటంలో నా పాత్ర తప్పకుంటుందని కేవలం జయంతి ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే దాంట్లో, రెండవది హాతీరామ్ మఠం దాని పూర్వ వైభవం కోసం మీరు చేస్తున్న పోరాటం, మూడవది ఒకటే దేశం ఒక భాష కాదు కానీ ఒకటే జాతి ఒకటే భాష, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, భాష ఇవన్నీ ఒకటే ఉన్నప్పుడు మమ్మల్ని వేరువేరుగా చూడొద్దు అని నేనే బెంగళూరులో కోలీ సమాజ్ మీటింగ్ కూడా పోయించాను, నేషనల్ మీటింగ్ అది కూడా పోయించినాను. వాళ్ళు కూడా అట్లే ఉంది, ఒకళ్ళు ఎస్సీలుగా ఉన్నారు, ఒకళ్ళు ఎస్టీలుగా ఉన్నారు, ఒకళ్ళు ఓబీసీలుగా ఉన్నారు. అన్ని హోల్గా దేశవ్యాప్తంగా చైతన్యం వస్తూ ఉంది. కాబట్టి న్యాచురల్గా ఈ డిమాండ్స్ వస్తూ ఉంటాయి. వీటి సాధనలో అవి ఇవాళ మొదలు కావచ్చు, కానీ తప్పకుండా ఎరడో ఒకనాడు అవి నెరవేరి తీర్థంగా విశ్వాసం ఉన్నామండి. నాలుగోది, ఇవాళ మనం వాస్తవంగా ఈ దేశంలో మన జాతి లెక్కలు మనం ఒకటి అంటాం, వాళ్ళు ఒకటి, కానీ ఎరడో ఒకనాడు మాత్రం మోడీ గారే స్వయంగా ఈ జాతిని గుర్తించి మాట్లాడితే ఎక్కడో ఆయన లోపల ఉంది. మీకు తెలుసు, కొన్ని క్రానిక్ ఇష్యూస్ కూడా పట్టించుకొని చేసింది. మరి ఒక్క మాట మాట్లాడుతుంది, ఒక జాతి తన మనుగడ కోసం, తన హక్కుల కోసం సుదీర్ఘకాల పోరాటం చేస్తున్నప్పుడు ఆ ఉద్యమాలను గుర్తించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది అని చెప్పండి మోడీ గారు. ఇవాళ కాదు, దాన్ని ఒక చేసి చూపించింది. ప్రజల ఆస్పిరేషన్స్, ప్రజల యొక్క కోరికని తప్పకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయమైనప్పుడు దృష్టి పెట్టి పరిష్కరించాలి తప్ప సప్రెస్ చేసే అధికారం ఎవరికి ఉండదని చెప్పినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి మనం ఇవాళ మనకు రెండు బాధ్యతలు ఎప్పుడు చెప్తుంటాం. అణచివేత గురైన వాళ్లకు అనేక రకాల బాధలతో సతమతమైన వాళ్ళకు జీవితంలో మన వృత్తి ఎంత ముఖ్యమో ఉద్యమం కూడా ఇంకొక భుజం మీద తప్పకుండా ఎత్తుకుంటూనే ఉంటుంది. అనుమానం, సంఘటన శక్తి, చైతన్యం ఎవరికి కావాలి? అణచివేత గురయ్యే వాళ్ళకి కావాలి. ఇవాళ కూడా ఇవాళ ఒకవైపు మేము చూస్తే చాలా గౌరవం పెరుగుతుంది, అంటే గొప్ప విశ్వాసం వస్తుంది. మామూలు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు, మామూలు ఐపీఎస్ ఆఫీసర్లు అవుతున్నారు, మామూలు ఇప్పుడు చెప్పినట్టుగా నేషనల్ లెవెల్ అవుతున్నారు. కానీ ఈనాటికి కూడా కన్న బిడ్డలకు అన్న బిడ్డలు కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈనాటికి కూడా కనిపించిన అమ్మాయిని చూడడం చేస్తున్నా ఉన్నది. ఒకవైపు చాలా ఉన్నత స్థాయిలో ఉంది, ఇంకొక వైపు అరవస్థాయి. ఇది ఈ సమాజానికి మంచిది కాదు. ఇవాళ మనం అందువల్ల మనం ఇక్కడ ఉన్న వాళ్ళం ఎట్లా ఉన్నవాళ్ళని కాకుండా మన జాతి ఎట్లుందో మన సంపూర్ణమైన అవగాహన ఉంది. కాబట్టి ఆ జాతిలో ఆకలి, దుఃఖంతో అనేక రకాల ఇబ్బందులు బాధపడుతున్న వాళ్ళని తప్పకుండా మన సంఘాలు మనం అండగా ఉండాలి. దాని డిస్పారిటీ తగ్గించడంలో మన సంఘం నిరంతరంగా పోటీ చేయాలని చెప్పి మనం చేస్తున్నాం. నాలాంటి వాళ్ళని నేను పొలిటికల్ లీడర్ కాదు, నేను ఎక్కడ దుఃఖం ఉంటుందో, ఎక్కడ ఆకలి ఉంటుందో, ఎక్కడ అణచివేతతో అక్కడ నేను ఉంటాను. వచ్చినప్పుడు మళ్ళా బంజారాయిస్ లో కాస్ట్లీ భూమి ఇప్పుడు 40,000 క్రితం వేసుకున్న భూమి, 40,000 క్రితం వేసుకున్నట్టు ఇళ్లకు కరెంటు మీటర్లు వచ్చినాయి, ఇళ్లకు నంబర్లు వచ్చినాయి, దాన్ని కథపడి చెప్పి చేసింది.
2007 2008 అనుకుంటా నేను పోయినాం. ఎవరు నువ్వు అని చెప్పి అడిగాను. దాన్ని వాళ్ళు నిలుపుకున్నాం, మనం నిలుపుకున్నాం. నిన్న కాకుండా మా సిద్ధరంగ సేవ వచ్చింది ఢిల్లీ. మా దగ్గర సేవాలందరూ ఉంటుంది, దేవరంజాలు ఉంటుంది, దేవరంజాల్లో ఉంటుంది. వాళ్ళని కలిసి సేవలను ఈ భూముల ప్రభుత్వం అని, ఈ భూములలో వేసుకునే ఇళ్లకు నంబర్లు ఇవ్వమని, కరెంటు కనెక్షన్ కావని చెప్పి అసలు చీకట్లో, దోమలలో, ఈగలలో, అసలు చలికి ఎండకు ఎట్లా భక్తులు కానీ కనీసం మానవత్వం ఎప్పుడు వాళ్ళకు కన్ను కలిసి లేదు. నేనే నా ఎంపీ ఆఫీస్కి బాధ్యత నేనే దానికి డబ్బులు ఇచ్చి ఎంత బాధ్యత అంటే సమాజం. రాజ్యాంగం అందరికి ఒకటే, రాజ్యాంగ స్ఫూర్తి అంబేద్కర్ అనేక విషయాలు చెప్పిండు. కానీ డెవలప్మెంట్ అండ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పిన మానవుడు అంబేద్కర్. అభివృద్ధి ఫలాలు అశేష ప్రజల అవసరానికి ఇచ్చేదిగా ఉండాలి తప్ప సంపద కాన్సన్ట్రేట్ కావద్దు. కాన్సన్ట్రేటెడ్ ఎకానమీ లేస్తూ పావర్టీ అని చెప్పినట్టు మానవుడు అంబేద్కర్. మరి ఇవాళ ఏం జరుగుతుందో చూస్తున్నాం. నేను ఇక్కడ మల్కాయిలో చూస్తున్నా, ఎప్పుడో 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ఎవరు వేసుకుంటారు 30 గజాల ఇళ్లలో, ఎవరు వేసుకుంటారు 60 గజాల ఇళ్లలో, ఎవరు వేసుకుంటారు మూసి పక్కపొట్టి గుడిసెలు, ఎవరు వేసుకుంటారు ఎక్కడ జనసంచారం లేనటువంటి మొత్తం గుట్టలలో పాములు ఉంటాయి, తేళ్లు ఉంటాయి. మన పిల్లలు చనిపోయినా కూడా మన ఊరిలో వదిలిపెట్టచ్చు కాబట్టి కన్నా గడ్డలు వదిలిపెట్టి కనిపెట్టి అమ్మాయిని వదిలిపెట్టి కొత్త చేత పట్టుకొని వచ్చి ఇక్కడ చెవుల పక్క పొంటి, మూసినది పక్క పొంటి, ఎక్కడో జంగల్లా వేసుకున్న గుడిసెలు, 40 గంటలు 50 వేసుకున్న గుడిసెలు ఆనాడు రూపాయలు కూడా గజం ఉండదు. ఇవాళ ₹1,00,000 గజమైతే అలాంటి భూముల మీద కన్నేసినటువంటి దుర్మార్గులు ఎక్కువకాలం చేయించాలని ప్రయత్నం చేస్తుంటారు. ఎట్లా ఇబ్బంది పెడుతున్నాం చూస్తాం. అక్కడ ఉండాలి మనం హైదరాబాద్ కూర్చోలేకపోయినప్పుడు 3 నెలల దాకా చాలా మంది నిందించారు. అరే అభివృద్ధి జరుగుతుంటే నువ్వెందుకు అనుకుంటున్నావు? అరే ఇది అభివృద్ధి కాదు బాబు, అభివృద్ధి కాదు. నిజంగా పెద్దలు ఆక్రమించుకున్న భూమిని పుంజుకోవట్లేదు. మీరు ఏదైనా కట్టుకున్న 60 గజాల పురుషం కూడా చేస్తున్నారు. ఇది ఎక్కడ ప్రోగ్రెస్ అని చెప్పి 3 నెలలకు అర్థమైపోతే వాళ్ళు. ఇవాళ దయచేసి మన చైతన్యం, మన ఐక్యత, మన స్థలం ఎప్పటికప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అక్కడ మనం ఉండేటట్టుగా తప్పకుండా చూసుకోవాలి. లేకపోతే మనం ఎవరు తట్టుకోలేకపోతున్నారు. మనకు మనంగా ఐక్యంగా ఉండాలి, మనకు మనంగా మనం కాపాడుకోవాలి. అట్ ద సేమ్ టైం సిస్టమ్ కూడా తప్పకుండా వాడుకోవాలి. ఎందుకంటే మనకు చాలా మంది ఉన్నారు కాబట్టి. లేకపోతే మనకు దిక్కుంటాం. మన చిత్రం ఎవరు చెప్పినప్పుడు మన చిత్రం మనమే చెప్పుకోవాలి. మన చిత్రం ఎవరు రానప్పుడు మన చిత్రం మనం రాసుకోవాలి. మనం ఎవరు కాపాడాలని తెలుసుకోనప్పుడు మనకు మనమే కాపాడుకోవాలి. అందుకని నేను చేస్తున్నటువంటి ఈ సంఘం సగటు శక్తి, దాన్ని నేను కూడా మీ కుటుంబ సభ్యులాగా వెళ్ళాలని మన స్థితిలో ఎప్పుడు చూపుతా ఉంటున్నాను. నువ్వు ఉన్నావా మాతోటి, నువ్వు ఉన్నావా ఎప్పుడు ఉన్నాను. నాకు రాయంగా నాకు తెలిసినప్పుడు ఎక్కడ వస్తూ ఏం సంబంధం నాకు చెప్పు. అనేకం ఉంది. నాట్ ఓన్లీ లంబాడ తండాలు, ఇవాళ అనేక గుడాలలో నేను స్వయంగా చూస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసమే కొట్లాడి కాదు, నువ్వు ఇలాంటి అనేక సమస్యలను కొట్లాడి. బాగా అనిపించే విషయం ఏంటంటే ఆనాడు కొట్లాడి కాపాడి దారిదత్వం అయిపోతుంది. బాధ ఎక్కడంటే ఎల్లమ్మ పడాలని ఉంటుంది. కొడుతుంది 97 ఎకరాల భూమి, 1 ఎకరం 50 కోట్లు. 2007లో కాపాడేదాన్ని. ఇది ప్రభుత్వ భూమి. సేమ్ సర్వే నంబర్ రాజశేఖర్ గారు 350 ఇల్లు ఇచ్చింది. సేమ్ సర్వే నెంబర్ సగం భూమి ఇచ్చింది. సేమ్ సర్వే నెంబర్ సగం భూమి ప్రభుత్వం అని చెప్పి పేదలకు ఇచ్చిన తప్ప మిగతా సగం భూమి ప్రైవేట్ భూమి ఎట్లయితుంది. దాన్ని ఆక్రమించుకుని ప్రయత్నం చేస్తారు. అసలు గద్దెలెక్క పడుతున్నారు. పేదోడి 30 గజాల మీద 60 గజాల మీద మాత్రం ప్రేమ లేదు. కానీ పెద్దలు కట్టబెట్టే విషయంలో మాత్రం ఎక్కడో అన్యాయం జరుగుతుంది. దుఃఖం అసలు తలుచుకుని దుఃఖం వేస్తారు. కాబట్టి మనం తప్పకుండా ఇలాంటి వాటి విషయాలు, అది ఎవరైనా కాదు కదా, అది సేవాలంకంగా కావచ్చు, అది ఇంకో పరిస్థితి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇట్లాంటి వాటి మీద తప్పకుండా కొంత మనం ఐక్యంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మనం
నిలబడి కాపాడుకోవాలని చెప్పి మనం చేస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.